పెళ్లి రోజునో పుట్టినరోజునో హోటల్కి పోతుండా, లేకపోతే పేరు పోయిన హోటలు ఒక్క పాలన పోయి అక్కడ తినాలని పోతున్నారా? అయితే ఓ లచ్చనో 2 లక్షలో జమ చేసుకొని పెట్టుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఆ వెనక ఏమన్నా అయితే మళ్ళీ మమ్మల్ని అనొద్దు. అడిగి అడిగి తిండి పెడుతున్నారని సుబ్బయ్య గారి హోటల్కి పోతే పానాల మీదకి వచ్చేటట్టే ఉన్నదంటున్నారు ఆఫీసర్లు. కాకినాడలున్న సుబ్బయ్య గారి హోటళ్లకు పోయి చెకింగ్ చేసిండ్రు. అన్ని టైం తీరిపోయినే పెడుతున్నారట. అప్పడాలు, తొక్కులు, పొడులన్నీ టైం తీరిపోయినే ఉన్నాయట. ఒక్క జాగలనే కాదు, 3 జాగలున్న సుబ్బయ్య హోటళ్ల మీదికి పోతే అన్ని జాగల్లా ఇదే కతున్నదట. దీంతోని పోయిన ఆఫీసర్లే పరిశాన్ అయిందట. ఇంత పెద్ద హోటల్లా ఎందుకు ఇట్లా పెడుతున్నారని. పేరు పోయిన హోటల్ అని పబ్లిక్ వస్తే ఇట్లా పాడేనే పెడతారా అని ఆఫీసర్లు కోపం చేసిండ్రు. మళ్ళీ పాడి ఇట్లా చేస్తే హోటల్ కు సీలేస్తామని బెదిరించిపోయిందట. ఆంధ్రలోనే కాదు, తెలంగాణలో కూడా అట్లనే ఉన్నదుల్లా. నెలకో పారో 2 మాటలను హోటల్ కు పోయి తిందామంటే పానం ఒప్పుతలేదు. ఏడ చూసినా పాడైనయే పెడుతున్నారట. రోడ్డు పొంటున్న బండ్ల కంటే పెద్ద పెద్ద హోటళ్లనే గలీజ్ తిండి పెడుతున్నారని అంటున్నారు. అందుకే జర పైలంగుండుండ్రి. పుట్టిన రోజని, పెళ్లి రోజు సంబరమని హోటళ్లకు పోయే ముంగట 1కి 2 మాటలు ఆలోచన చేయండ్రి. లేకపోతే పాడైన తిండి తిని పైలోకాలకు పోయినా పట్టించుకునేటోళ్ళు లేరు. ఆఫీసర్లు 4 వద్దులు గాయ గాయ చేసి అటనక గుర్రు పెడతారు. మన పానాలే కింద మీద అవుతాయి.